వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రాత్రి సమయంలో చాలా చోట్ల ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల పిఠాపురం, తుని పరిసర ప్రాంతాలు, చీరాల పరిసర ప్రాంతాల్లో వర్షాలు అయితే చాలా చోట్ల భారీ వర్షాలు అయితే కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు నమోదవడం జరిగింది. ఇక మనం చాలా రోజులుగా చెప్పుకుంటూ వస్తున్నాం 8వ తారీఖు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలను చూసే అవకాశం ఉంది అని. కాబట్టి ఈరోజు చాలా చోట్ల ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా వాతావరణం మారి సాయంత్రం రాత్రి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల భారీ ఉరుములతో కూడిన వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల రైతులు, ప్రజలు అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలని చూసే అవకాశం ఉంది. 2వ తారీఖు తర్వాత ఈరోజు 8వ తారీఖు చాలా ప్రాంతాల్లో, అంటే 2వ తారీఖు మనం చాలా ప్రాంతాల్లో ఏపీ, తెలంగాణలో వర్షాలు చూసాం. మళ్ళీ ఈరోజు 8వ తారీఖున చాలా ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు అయితే చూసే అవకాశం అయితే ఉంది. ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నా కానీ రైతులందరూ జాగ్రత్తలు తీసుకోండి. సాయంత్రం రాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే మనమైతే ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఈరోజు అయితే ఉంది. ముఖ్యంగా భారీ వర్షాలు మాత్రం మధ్యాంధ్ర, దక్షిణ కోస్తా, అలాగే రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు, అంటే 1 గంట 2 గంటల అతి భారీ వర్షం కూడా చూసే అవకాశం అయితే ఉంది. కర్నూలు కానీ, నంద్యాల కానీ, అన్నమయ్య కానీ, సత్యసాయి కానీ, అనంతపురం, చిత్తూరు, తిరుపతి, కడప జిల్లాతో పాటుగా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, పల్నాడు, అలాగే కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కూడా చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా కాకినాడ నగరం కానీ, విజయవాడ నగరం, అలాగే ముఖ్యంగా ఏలూరు నగరంతో పాటుగా గుంటూరు నగరం, అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి తిరుపతి పరిసర ప్రాంతాలు, నెల్లూరు, ప్రకాశం, ఈ నగరాల్లో కూడా, ఒంగోలు, ఈ నగరాల్లో కూడా వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా వర్షాలు మనం చూస్తాం. ముఖ్యంగా అనకాపల్లి, విశాఖ, అలాగే పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటుగా ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు, అక్కడక్కడ చిరుజల్లు ఉంటాయి. కొన్ని చోట్ల తక్కువ వర్షాలను చూసే అవకాశం అయితే ఉత్తరాంధ్రలో అయితే ఉంది. ఓవరాల్గా సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే మచిలీపట్నం, గుడివాడ, అలాగే బాపట్ల పరిసర ప్రాంతాలు, చీరాల పరిసర ప్రాంతాలు, అలాగే తెనాలి పరిసర ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా ఇటు ఏదైతే కావలి పరిసర ప్రాంతాలు, అలాగే అమలాపురం, యానం, కాకినాడ, తుని, పిఠాపురం పరిసర ప్రాంతాలు, అలాగే విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో మంచి వర్షాలను అయితే ఈరోజు చూసే అవకాశం అయితే ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ, నల్గొండ జిల్లాతో పాటుగా మహబూబ్ నగర్, హైదరాబాద్ నగరం, ఈ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలను చూసే అవకాశం ఉంది. 1-2 చోట్ల 1 గంట లేదా 2 గంటలు కుండపోత వర్షం కూడా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ వర్షాలను చూసే అవకాశం ఉంది. ఆదిలాబాద్ కానీ, కరీంనగర్, వరంగల్ జిల్లా, అలాగే నిజామాబాద్, మెదక్ జిల్లాలో అక్కడక్కడ కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల చిరుజల్లులు చూసే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా ఈరోజు చాలా చోట్ల భారీ వర్షాలను అయితే మనం చూసే అవకాశం ఉంది. ఒక పక్కన భారీ ఉరుములు, మరొక పక్కన పిడుగులు, అలాగే ఇంకొక పక్కన భారీ వర్షాలు మనం చూసే అవకాశం ఉంది. ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నా కానీ రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండండి. సాయంత్రం రాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఖమ్మం నగరం, నల్గొండ, అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి హైదరాబాద్ నగరంతో పాటుగా విజయవాడ నగర ప్రజలు, అలాగే గుంటూరు నగర ప్రజలు, నెల్లూరు, అలాగే ఒంగోలు నగరంతో పాటుగా ఏలూరు నగర ప్రజలు, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి పరిసర ప్రాంతాల నగర ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. రాయలసీమలో రాత్రికి వర్షాలు జోరు పెరిగే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి.